వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కూడలి నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు దళిత బంధు మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దండెం రతన్ కుమార్ అర్ధనగ్నంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా నర్సంపేట అమరవీరుల స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పేద దళితులకు దళిత బంధు అమలు చేస్తామని చెప్పి కేవలం బీఆర్ఎస్ దళిత కార్యకర్తలకు మాత్రమే దళిత బంధును అమలు చేస్తూ మిగతా వారిని పక్కకు పెట్టడం చాలా దురదృష్టకరమని అన్నారు. నర్సంపేట పట్టణం మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ టీఆర్ఎస్కు అనుబంధంగా ఆనాడు టీఆర్ఎస్ పేరుతోటి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పినటువంటి ఉద్యమ నేతగా అందరి మన్ననలు పొందినటువంటి నేను మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కాంగ్రెస్ కండువా కింద పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేయడం కోసం నా వంతు చురుకైన పాత్ర పోషిస్తూ మరి నేను ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, నేను ఏం చేస్తే రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఏకతాటిపైకి వస్తారనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే నా దృఢ నిశ్చయం కూడా ఒక సందర్భంలో సన్నగిలిన